అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం అండి। ఈ డ్రెస్ అయితే కుట్టింది మా మమ్మీనే, మా మమ్మీ మ్యారేజ్ సారీ, సో అందుకే ఇలా చూపిస్తాం అనమాట। ఈ రోజు మనం వచ్చేసి షూటింగ్ స్పాట్ కి వచ్చేస్తున్నాము। ఏంటి ఆ షూటింగ్ స్పాట్ అంటే, మహానటి మూవీలో సావిత్రి గారు మ్యారేజ్ చేసుకున్నారు కదా అక్కడ, అండ్ దెన్ రామయ్య వస్తావయ్య ఒక మూవీ అంటే ఆ మూవీలో ఒక స్పాట్ ఉందన్నమాట। సో ఆ స్పాట్ ని చూపించడానికి ఈ వీడియో అంటే ఈ రోజు ఈ వీడియో చేయబోతున్నాను। యాక్చువల్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రీవియస్ నేను కన్నడ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజ్ మిక్స్డ్ అయ్యి అప్లోడ్ చేస్తున్నాను। సో మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదని ఈరోజు నేను ఈ వీడియో తెలుగులోనే అప్లోడ్ చేస్తున్నాను। ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। చూడండి, ఇప్పుడే మేము జస్ట్ మేల్కోటకి ఎంటర్ అయ్యామండి। చూడండి, ఈ మేల్కోట ఎక్కడుంది అంటే కర్ణాటకలో మండ్య డిస్ట్రిక్ట్ పాండవపుర తాలూకులో ఉందండి। ఎగ్జాక్ట్లీ 160 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు అండి। చూడండి, మేల్కోటకి ఎవరైనా వస్తే ఫస్ట్ గా ఇదే కనిపిస్తుందండి। ఈ టెంపుల్ పేరు వచ్చేసి యోగ నరసింహస్వామి టెంపుల్ అండి। బట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మెయిన్ గాడ్ వచ్చేసి చెలువ నారాయణ స్వామి। ఫస్ట్ అందరూ యోగ నరసింహస్వామిని దర్శించుకొని తర్వాత అందరూ చెలువ నారాయణ స్వామిని దర్శించుకుంటారు। చూడండి, ఇక్కడ ఇంకా మీకు చెప్పాలంటే 101 టెంపుల్స్ అండ్ 101 కళ్యాణి ఉంది। దాంతో పాటు ఇంపార్టెంట్ గా ఇక్కడ సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీ వైష్ణవ క్షేత్రం అని ఫేమస్ అయిన 4 పుణ్యక్షేత్రాల్లో మేల్కోట కూడా ఒకటండి। ఇది విడిచిపెడితే ఇంకా 3 ఉన్నాయి, ఏదంటే తిరుపతి, కాంచి, శ్రీరంగం అండి। ఇవన్నీ ఉండే మా ఇండియా ఎంత ఫేమస్ అని అనిపిస్తుంది కదండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది। ఇక్కడ మిస్టీరియస్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి 1 ఇయర్కి 365 డేస్ ఉన్నట్టు ఇక్కడ 365 స్టెప్స్ ఉంది। ఇక్కడ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అయితే అబ్సల్యూట్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు। యాజ్ పర్ హిస్టరీ, శ్రీ రామానుజాచార్యులు వారు 12th సెంచురీలో ఇక్కడ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ వరకు ఉన్నారు। అందుకే హిందూ ధర్మం యొక్క మెయిన్లీ శ్రీ వైష్ణవుల ఇంపార్టెంట్ కేంద్రం అయ్యింది। అలాగే ద్వాపర యుగంలో అన్నదమ్ములైన శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కూడా ఇక్కడికి వచ్చి చెలువ నారాయణ స్వామి వద్ద వచ్చి పూజించి వెళ్ళేవారంట। చూడండి, ఇక్కడ మేము యోగ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి। ఇది మెయిన్ ఎంట్రన్స్। చూడండి, యోగ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఈ వ్యూ అయితే మస్తుగా ఉంటది। ఈ పుష్కరిని మరి ఇక్కడ ఒకటి జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇవి రెండు అయితే ఫుల్ మూవీ స్పాట్ అండి। పిల్లలందరూ ఇక్కడ స్కూల్ నుంచి ట్రిప్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అక్క వీడియో తీస్తుంది అని। సో అందుకే వాళ్ళకి కూడా గుర్తుగానే ఒక బిట్ వీడియో తీశారు। చూడండి, గర్భగుడికి వెళ్లే ముందు మనకి ఇది కనిపిస్తుంది, మధ్యలో యోగ నరసింహస్వామి ఉంటారు। హీస్ వన్ ఆఫ్ ద అవతారం ఇన్ దశావతారం। ఇక్కడే అందరూ దండం పెట్టి వెళ్ళిపోతారు, కానీ చుట్టూ పక్కన ఉండేది కూడా చూసి దండం పెట్టి వెళ్ళిపోతారు। కానీ మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అవి నథింగ్ బట్ దశావతారాలండి, ఫ్రమ్ మత్స్య టు కల్కి। నేను ఏం నమ్ముతానంటే, మా రిలీజియన్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ సైన్స్ అని నమ్ముతాను। వై? బికాస్ డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ ఇస్ నథింగ్ బట్ ఏ దశావతారం। ఈవెన్ కొన్నిసార్లు డార్విన్ కూడా ఇది కాపీ కొట్టాడేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు। చూడండి, నేను ఈ వీడియో చేసినప్పుడు వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయినారు। సో వాళ్ళ కోసం ఒక మెమరీ కోసం అని ఈ వీడియో చేశాను।
ತಾಲೂಕಿನ ಹಿರಿಯರಾಯ ಸರ್ಕಾರಿ ಪ್ರೌಢಶಾಲೆ ಹಿರಿಯರಾಯ ಸ್ಟೂಡೆಂಟ್ ನಾವು ಇಲ್ಲಿ 67 ಜನ ಇದ್ದೀವಿ. ಸ್ಟಾಫ್ 7 ಜನ ಸೇರಿಕೊಂಡು 74 ಜನ. ನಾವು ಮೇಡಮ್ 5 days ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. నరసింహని సో మేము ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇది ఒక విగ్రహం చూసి నాకు కొద్దిగా చైనీస్ కాస్ట్యూమ్ అనిపించింది. అంటే ఎగ్జాక్ట్ గా అయితే కాదు, నాకు తెలీదు. బట్ బుద్ధిజం చైనాలో స్ప్రెడ్ అయింది కాబట్టి మేబీ కల్చర్ మర్జ్ అయింది అని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే విష్ణు దేవుడు ఉన్నారండి. ఇక్కడ పక్కన అయితే అది కనిపించట్లేదు, బట్ ఇక్కడ పక్కన బుద్ధ ఉన్నారు. చెప్పాను కదండి అప్పుడే నేను యోగ నరసింహస్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మూల దేవుడు వచ్చేసి చెలువు నారాయణ స్వామి అండి. ఇప్పుడు ఇక్కడికి దర్శించుకోవడానికి వచ్చాము. నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమనిపించిందంటే అప్పటి కాలంలో ఇలా వేసుకున్నట్టు లేదు నాకు. ఇప్పటి కాలంలో ఇలా ఒక అమ్మాయి ఇలా కుంకుమని మిర్రర్లో చూసి వేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఇటువైపు చూస్తే కనుక ఒక అమ్మాయి తన జడని తలకు స్నానం చేసిన తర్వాత ఇలా టవల్ చుట్టేసి నీరు వచ్చేది కింద వచ్చే ఒక పక్షికి ఇస్తున్నట్టుంది. వీళ్ళు ఇలా చెక్కినవన్నీ చూస్తుంటే నాకు బియాండ్ ఇమాజినేషన్ అని అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఒక్కొక్కటి మాటల్లో చెప్పలేము. నాకైతే ఇంకా ఇన్ డెప్త్గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు ఇవన్నీ చూసుకొని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంతంత మంచిగా ఉండే స్కల్ప్చర్స్ని ఎలా డెమాలిష్ చేశారనేది చూస్తుంటేనే నాకు చాలా బాధ అయింది. చూడండి, అప్పటి కాలంలో అన్ని సంవత్సరాల బ్యాక్ అండి ఇది. అప్పటి కాలంలో ఇంత అక్యూరేట్గా ఏది లేత్ మెషిన్ లేకుండా వాళ్ళు ఇలా నిర్మించారని అంటుంటేనే నాకు కొద్దిగా ఏదో వెరైటీగా అనిపిస్తుంది. బట్ ఇవన్నీ కొన్ని బియాండ్ ఇమాజినేషన్ అని అనుకోవచ్చు మేము. చూడండి, నాకు ఇది చాలా వావ్ అనిపించిన స్కల్ప్చర్. ఎందుకంటే ఇది 2D కాదు, ఇది 3D స్కల్ప్చర్ కాబట్టి మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద అడ్వాన్స్ టూల్స్ అని అనుకుంటున్నాను. అందులోనూ 1600 years బ్యాక్ ఇలాంటి సింగిల్ స్టోన్ని 3D పిల్లర్లా ఎలా చేయగలరు అని అంటే నేను కొన్నిసార్లు అనుకుంటా అవి ఏలియన్స్ ఇన్ ద పాస్ట్ అనుకొని. చూడండి, మీరు ఎప్పుడైనా మేల్కోటకి వెళ్ళినట్టయితే మీరు సుబ్బన్న మెస్క్ అనేది మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. భోజనాలు అయితే అద్దరిపోతాయండి. ఇప్పుడే జస్ట్ మేము తినేసి బయటకు వచ్చాము. ఇప్పుడు అక్క తంగి కొడ ఉంది అంటే అక్క చెల్లెలు ఇక్కడ కళ్యాణి ఉందన్నమాట, పుష్కరము. సో అది చూడ్డానికి వచ్చాము.
చెల్లెలు అని ఒక పుష్కరణం ఉంది అన్నమాట. ఇది వచ్చేసి అక్కది, ఇది అక్కది పుష్కరిణి. దీని పక్కన అటు తోర్సు అక్కడ అటు సైడు ఇది నన్ను తోర్సు అటు సైడ్ ఉండేది చెల్లిది అనమాట. ಅಂದ್ರೆ ಇದು ಅಕ್ಕನ್ ಕೂಡ ಅದು ತಂಗಿ ಕೂಡ. ఇప్పుడు మీరు ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ಈಗ ನೀವು ಈ ವಿಡಿಯೋ ನೋಡಿ ఎంజాయ్ ಮಾಡಿ ఈ వ్యూస్ ಎಲ್ಲ. ఇక్కడ నేను ఇంకా ఏమనుకున్నానంటే అక్కడ ఎల్లో కలర్ ఫిష్ వస్తుంది కదా, అది వచ్చినప్పుడు మంచిగా క్యాప్చర్ చేయాలని అనుకున్నాను. బట్ అది అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి అక్క చెల్లి పుష్కరిణి విశేషాలు అనుకుంటున్నారా? ఏంటంటే వాటర్ సప్లై రెండిటికి ఒకటే అయినసరికి అక్కకి వెళ్ళే నీళ్లు మాత్రం చాలా డర్టీగా ఉంటాయి, చెల్లికి వెళ్ళే వాటర్ మాత్రం చాలా పరిశుద్ధంగా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ చెల్లి పుష్కరిణిలో ఉండే నీళ్ళని చెలువు నారాయణ స్వామి పూజలకి చాలా వాడతారండి. చూడండి ఇది చెల్లెలిది, అటు సైడ్ అక్క, అటు అక్క ఇటు చెల్లెలు. ఇది చెల్లెలి పుష్కరణము, ఇది తంగి కూడా అంటారే. అక్కడ సైడు అక్కని కూడా. చేపలు చూడండి ఎన్నో చేపలు, చాలా చేపలు ఉన్నాయి. ఇటు వచ్చేసి అక్క కళ్యాణి అండి, ఇటు వచ్చి చెల్లెల కళ్యాణి అంట. చూసారా, మీరు ఎప్పుడైనా వస్తే మస్ట్ గా విజిట్ చేయండి, మర్చిపోవద్దు. చాలా బాగుంది. అక్కడ ప్రెసెంట్ అయితే కనిపిస్తున్నాము, కొద్దిగా రాళ్ళు అయితే పడిపోయినాయి. ఎందుకని మాకు తెలీదు, ఏమన్నా రీకన్స్ట్రక్ట్ ఏమైనా చేస్తారేమో. వర్షం ఎక్కువ కదా. ఓహో, నేను అనుకున్నా రీకన్స్ట్రక్ట్ అని, బట్ వర్షం ఎక్కువ జోరుగా పడింది వల్ల అది పడిపోయింది అన్నమాట. కాబట్టి కారు లోనకు వదలడం లేదు. చాలా మంది ఉన్నారు. అయినా ఈ రోజు ఏకాదశి కాబట్టి ఇంకా చాలా మంది ఉండరు మనకి దర్శనానికి. అవును, ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి దర్శనానికి మాకు కూడా ఈ రోజు కొద్దిగా ఎక్కువ క్యూలోనే నుంచి మేము కూడా వెళ్ళాము. మేము ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ రామానుజాచార్యులు అనుకున్నాను నేను, బట్ చూడ్డానికైతే మధ్వాచార్యుల్లా అనిపిస్తున్నారు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఇక్కడైతే ఆసమ్గా ఉందండి. ఇది స్టార్ షేప్లో ఉండే ఒక పుష్కరిణి, చాలా బాగుంది. బట్ అది కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా బాగా చేయలేదు కాబట్టి అంతంతగానే ఉండిపోయింది అది. ఇప్పుడు పదండి, మేము ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి తీసుకువెళ్ళబోతున్నాము. దీన్ని రాయగోపురం అని అంటారు. ఇది ఇన్కంప్లీట్గా ఉందని మీకు కూడా తెలుస్తుంది కదా. దీని వెనుకున్న కారణం ఏంటంటే ఇది హొయసల ఎరాలో ఏమైందంటే ఆ టైంలో హొయసల ఎరా టైంలో ఒక శిల్పి ఏం చేస్తుంటాడంటే ఓవర్ నైట్లో ఇది నేను కన్స్ట్రక్ట్ చేసేస్తానని ఒక ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. అంటే మార్నింగ్ అంటే తెల్లవారు లెగ్గాన కోడి ఏమైనా కూసే ముందే నేను ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసేస్తాను అనేది ఒక ఏమంటారు ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసి ఉంటాడు. ఆ లోపల ఏం చేస్తారంటే ఎనిమీస్ వచ్చేసి 5 గంటల ముందే కోడిని కూయించేస్తారనమాట. సో అప్పుడు ఇలాగా సగం సగం చేసిన ఈ కన్స్ట్రక్షన్ని అలాగే ఆపేస్తారు. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే దీన్ని ఎందుకు నిర్మించారంటే చెలువు నారాయణ స్వామికి ఎంట్రన్స్గా చేయాలనుకొని ఇది కట్టడానికి స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏమైనా మనసులో ఉన్నది కోరుకుంటే అవుతుందని ఇక్కడ జనాల ఒక నమ్మకం అండి. చూడండి ఇదే ప్లేస్ లో మహానటి మూవీలో సావిత్రి గారు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నట్టు మేము మహానటి మూవీలో చూసాం కదా, ఇదే ఆ ప్లేస్. ಕನ್ಫ್ಯೂಷನ್ చూస్తున్నారా తెలుగుಲ್ಲಿ ಒಂದು ಮೂವಿ ಇದೆ ಮಹಾನಟಿ ಸಾವಿತ್ರಿ ಅವರು ಮಾಡಿದಾರಲ್ಲ ಆ ಮೂವಿನಲ್ಲಿ ಈ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡ್ರು అంటే ఈ ప్లేస్ లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా ఈ సీన్ చూసారా ఆ షూటింగ్ అయితే ఇదే ప్లేస్ లో ఇదే స్పాట్ లో జరిగింది చూడండి చూడండి మేము ఫైనల్లీ ఒక షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా మూవీస్ అయితే తీస్తున్నారు. ఈవెన్ సీరియల్స్ ಆಗಲಿ ಯಾವ್ದಾರು ಆಗಲಿ సీరియల్స్ కానీ ఏదైనా కానీ చాలా ఇక్కడ తీస్తారనమాట.
తెలుసా, ఎన్టీఆర్ గారు నటించిన రభస మూవీలో వాళ్ళు ఇక్కడే ఫైట్ చేశారనమాట. మళ్ళీ శృతి హాసన్ కూడా లాస్ట్ మూమెంట్ లో పొడి చేసి చంపేశారు కదా, ఇదే ప్లేస్. అదే ప్లేస్. అక్కడ పైనుంచి వాళ్ళు కింద పడిపోతారు అనమాట. ఇదే ఆ స్పాట్. మీకు నచ్చిందా? ఇది చూస్తుంటే నాకేం గుర్తుకొస్తుందంటే RRR లో వాళ్ళిద్దరు ఫైట్ చేస్తారు కదా, రామ్ చరణ్ కింద జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు కూర్చున్నప్పుడు బాణం ఇలా కొట్టినట్టుంది కదా, నాకు కొద్దిగా అలా అనిపించింది. అది చూడండి, సారీ నచ్చిందా? నా మ్యారేజ్ సారీ అండి. ఇది నా మ్యారేజ్ సారీ. ఇది వచ్చేసి ఇలా కట్ చేసి మా అమ్మాయి కుట్టాను. ఇది ఒకసారి ఇలా పెట్టుకున్నాను. సారీ చూడండి, 26 years సారీ. ఇది ఒకసారి, ఇది ఒకసారి. మా మమ్మీ ఇది వేస్ట్ చేయకూడదని నాకు డ్రెస్ అయితే కుట్టేశారు. ఇలాగా 26 years అయింది మా మమ్మీ మ్యారేజ్ అయ్యి. ఇప్పటికి కూడా బాగానే పెట్టుకున్నారు. ఇది కూడా చాలా బాగానే ఉంది. చూడండి, కృష్ణుడు విగ్రహం ఎంత బాగుంది కదా. ನೋಡಿ, కృష్ణను విగ్రహం ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ಲ. ఇది దుర్గా మమ్మీ. ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కొన్ని ఇదైతే విష్ణు ఇక్కడ, అక్కడ కొన్ని చాలా వెరైటీగా ఉన్నాయి. అన్ని ತುಂಬಾ ಅಂದ್ರೆ ಸಖತ್ತು ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿದೆ. ಅದ್ರ ಮೇಲೆ ಹೋಗ್ಬಾರ್ದೇನೋ. ఇక్కడ చాలా అంటే చాలా మూవీ స్పాట్ అండి. ఇది యాక్చువల్లీ మూవీ స్పాట్ అని అంటారు. ఇదొక్కటి మీరు అప్పుడే చూసారు కదా, అదొకటి. చాలా మంది వచ్చి తెలుగు మూవీ, కన్నడ మూవీ, తమిళ మూవీ, హిందీ, ఈవెన్ ఐశ్వర్య రాయ్ కూడా ఇక్కడికి వచ్చి మూవీ చేశారు. గురు అనే మూవీ కూడా హిందీలో, ఇది కూడా హిందీలో ఉంది కదా, అక్కడే. నేను నోడిద్రలా నేను చెప్పాను కదా, తెలుగు మూవీలో కూడా కొన్ని ఉన్నాయి. ప్రభాస్ సాంగ్ కూడా, చంద్రపతి సాంగ్స్. తర్వాత రజనీకాంత్ కూడా తీశారు. ఐ థింక్ నరసింహ అని అనుకుంటున్నాము. ఒక్క దగ్గర అంటే తీర్పిచ్చే దగ్గర కన్నడ దగ్గరికి 20 కంటే ರಜನಿಕಾಂತ್ ತೆಗೆದಿದ್ದಾರೆ ಒಂದು ಮೂವಿ ಸ್ಪಾಟ್. ನರಸಿಂಹ ಅಂತ ಅನ್ಕೊಂತೀನಿ. ನರಸಿಂಹನೇ ಅದು ಒಂದು ಮೂವಿಗೆ ತೀರ್ಮಾನ ಹೇಳೋದ್ರ, ಅವರು ದೊಡ್ಡವರು ತೀರ್ಮಾನ ಹೇಳೋದ್ರ ಆ ಸ್ಪಾಟ್ ತೆಗೆದಿರೋದು. ಅಲ್ಲಿ ನಾನು ತೋರಿಸಿದ ಆ ಬಂಡೆ ಅಂತ ತೆಗೆದಿರೋದು. ಅಲ್ಲಿ 2 ಸ್ತಂಭ ಇದೆ, ಅಲ್ಲಿ ತೆಗೆದಿರೋದು. ಇಲ್ಲಿ ಅಂದ್ರೆ ನನಗೆ ಪ್ರತಿಯೊಂದು ತುಂಬಾ ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿ ಅನಿಸ್ತಿದೆ. ಒಂದೊಂದು ಹತ್ರ ಅವ್ರು ಆರ್ಕಿಟೆಕ್ಟ್ ಮಾಡಿರೋದು ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు చేసిన ఆర్కిటెక్ట్ అయితే. కొన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కూడా ఇక్కడ దగ్గరికి ఎప్పుడైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ವಿಸಿಟ್ చేయండి. ఈత కూడా కొడుతున్నాడు ನೋಡಿ, ಅಲ್ಲಿ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಬಂದಿರೋರು. మీరు ఈ వీడియో చూసిన తర్వాత రభస మూవీ చూడండి, తర్వాత ఛత్రపతి సాంగ్ కూడా. ఛత్రపతి రభస సినిమాలో క్లైమాక్స్ సీన్ అండి ఇప్పుడు జరుగుతుంది. ఛత్రపతి సినిమాలో గుండెసూది అని పాట ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ కూడా ఈ ప్లేస్ తెలుగు విక్రమార్కుడు కూడా ఇక్కడ చేశారు అనుకుంటా. చూడండి, ఇక్కడ నుంచి కూడా ಯೋಗ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿని దర్శించుకోవచ్చు. ನೀವು ಇಲ್ಲಿಂದ ಬೇಕಾದ್ರೆ ಯೋಗ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿని కూడా ನೋಡಬಹುದು. ಅಲ್ಲಿ ಮೇಲೆಗಡೆ అవన్నీ చూస్తుంటేనే టెన్షన్ అయిపోతుంది, అంత పైకి ఎక్కామా అనేది మేము కదా మమ్మీ. ఈ మెట్లు ఏంటంటే ఫ్లాట్ లేదు, ఒక్కొక్కటి ఎంత హైట్ ఉన్నదండి, ఎక్కేది చాలా కష్టం. మన ముడుకులు స్ట్రాంగ్ గా ఉండాలి. సీరియస్లీ మీకు ఇలాంటి డ్రెస్సెస్ కావాలి, ఎలా పాత శారీతో డ్రెస్సెస్ అన్ని కుట్టుకోవాలన్నట్టయితే కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మాకు తెలపండి. కమెంట్ లో వేస్తే కనుక మేము డ్రెస్ ఎలా కుట్టుకోవాలన్నది మా మమ్మీ నేర్పిస్తారు. కట్ చేసేది, కుట్టేది వీడియో అప్లోడ్ చేస్తాము. ಎಸ್, ಕಟ್ ಮಾಡೋದು, ಹೊಲಿಯೋದು ನಾನು ವಿಡಿಯೋ ಅಪ್ಲೋಡ್ ಮಾಡ್ತೀನಿ. ಈ ತರ ಡಿಸೈನ್ ಡ್ರೆಸ್ಸಸ್. If you like the video, do like, share and subscribe to our channel. మా వీడియోస్ మీకు ఇంకా అప్డేట్స్ రావాలి అంటే పక్కనున్న గంట బటన్ని ప్రెస్ చేసేది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా for more videos, please do watch our Sushanti vlogs.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ನಿಮಗೆ ಈ వీడియో ఇష్ట ಆದರೆ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ಮಾಡಿ. నాకు తెలిసి అంటే ఈ విగ్రహాలు చూస్తుంటే ఇటువైపు అన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చూడండి, ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే అప్పటి ಕಾಲಂలో ఇది ఒక ಸಂಗೀತ ರೂಮ್ ಅಯ್ಯಿ ఉండొచ్చు ಅನ್ಕೊಂటున్నాను. ನೋಡಿ ಇದೆಲ್ಲ ನೋಡ್ತಿದ್ರೆ ನನಗೆ ಈ ತರದೆಲ್ಲ ನೋಡ್ತಿದ್ರೆ ಸಂಗೀತ ರೂಮ್ ಆಗಿರ್ಬೋದು ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ. చూడండి, ఇది చూస్తుంటే జోಕರ್ಗೆ ఉన్న ಹ್ಯಾಟ್ లాగా కనిపిస్తుంది నాకు. ನೋಡಿ ಇಲ್ಲೊಂದು ವುಮೆನ್ ಸ್ಟಿಕ್ ಸಹಾಯದಿಂದ ನಿಂತಂಗಿದೆ. చూడండి, ఇక్కడ ఒక ವುಮೆನ್ స్టిక్ సహాయంతో నిల్చున్నట్టుంది. చూడండి, నేను అప్పుడే చెప్పాను కదా ఇయర్కి 365 డేస్ ఉన్నట్లు. ఇక్కడ స్టెప్స్ యోగా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి 365 స్టెప్స్ ఉన్నాయి. సో ఇది కొద్దిగా మిస్టీరియస్గా కూడా అనిపించింది. ఇఫ్ యు లైక్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు ఇంకా అప్డేట్స్ రావాలి అంటే పక్కనున్న గంట బటన్ని ప్రెస్ చేసేది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫర్ మోర్ వీడియోస్ please do watch our Sushanti vlogs.